హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు వాళ్ళ. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ప్రస్తుతానికి స్విట్జర్లాండ్లోని స్టాన్సోర్న్ అనే ఒక కొండ మీదకి అయితే వెళ్ళబోతున్నాను. ఈ జర్నీ అంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతుంది. వీడియో ఫుల్ దాకా చూడండి, చాలా బాగుండబోతుంది. ఖచ్చితంగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. లూసర్ నుంచి స్టాన్సోర్న్కి వెళ్ళాలంటే స్టాన్స్ అని చెప్పి కింద ఒక గ్రౌండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. సో దానికి S4 అనే ట్రైన్ క్యాచ్ చేయాలన్నమాట. సో మేము అదే S4లో లూసర్ నుంచి స్టాన్సోర్న్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్టాన్స్ అంటే కొండ కింద అనమాట. అక్కడి నుంచి స్టాన్సోర్న్ అంటే కొండపైకి వెళ్ళాలన్నమాట. సో దానికి ఒక చిన్న మౌంటైన్ ట్రైన్ చిన్నది ఫన్ క్లియర్ లాంటిది ఒకటి ఉంటుంది, అండ్ కేబుల్ కారు. సో ఏంటి వాటి ప్రత్యేకత ఏంటన్నది అక్కడికి వెళ్ళాక చెప్తాను. దిష్టి బొమ్మలు పెట్టారు ఇక్కడ. స్విట్జర్లాండ్ ట్రావెల్ పాస్ ఉన్న వాళ్ళకి ట్రిప్ అంతా ఫ్రీగా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఫునిక్లియర్ రైడ్ చేయబోతున్నాం. అది కొంచెం ముందర దాకా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తుంది. అక్కడ నుంచి మనం ఒక డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ కేబుల్ కార్లో కొండ మీదకి వెళ్తాం అనమాట. ఇది వరల్డ్లో ఎక్కడ లేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మాత్రమే ఉన్నది. దాన్ని క్యాబ్రియో అని చెప్పి పిలుస్తారనమాట. డబుల్ డెక్కర్ కేబుల్ కార్ అనమాట. చాలా బాగుంటుంది, చూద్దాం. ఆల్రెడీ చూడండి వస్తుంది అది స్లోగా. వచ్చేసింది. సో ఇప్పుడు ఇదే మనం ఎక్కబోతున్నాం. మా పిల్లలని చెప్పి నాకు ఈ ఫునిక్లియర్లో ఫస్ట్ సీట్ అయితే ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ముందుండి నడిపించబోతున్నాను. లెట్స్ సీ. స్టార్ట్ చేస్తున్నారు. ఎస్, గో వచ్చేసి. సో స్ట్రాలర్ ఉండడం వల్ల ఎక్కడ నుంచి జర్నీ చేసే అవకాశం అయితే దక్కింది మాకు. సో ఈ బ్యూటీని ఎక్కడి నుంచి నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇట్లా తీసుకెళ్తుంది కొండ. చిన్న ట్రైన్, మౌంటైన్ ట్రైన్ లాగా. సో ఈ జర్నీ దగ్గర ఒక 10 minutes దాకా ఉంటుంది నాకు తెలిసి. దాని తర్వాత నేను చెప్పిన డబుల్ డెక్కర్ కేబుల్ కార్ అయితే ఎక్కుతాం ఆ కొండ మీదకి. రాత్రి 11 దాకా నేనైతే దాని మీద ఉండొచ్చంట. సో మేమైతే అంతసేపు స్పెండ్ చేయాలి నాకు తెలిసి. ఒక 2-3 hours అయితే పైనుండి వెనక్కి వచ్చేస్తాం. అండ్ మా లక్ ఏంటంటే ఇప్పుడిప్పుడే సన్ కూడా బయటకు వస్తున్నాడు. మీరు చూడవచ్చు కొండ మీద అంతా కూడా సన్ ఉన్నది. కొండ కింద అంతా అసలు లైటింగే లేదు, మొత్తం అంతా క్లౌడీగా ఉంది. కానీ కొండ మీద మాత్రం అసలు కంప్లీట్ సన్ అయితే ఉన్నాడు. సో నాకు తెలిసి అంత చలి అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. అసలు ఎవరో ఇక్కడ ఉంటారు కానీ వాళ్ళకి మంచి లక్. ఫుల్ సీనిక్ బ్యూటీ. సో కొండ కింద నుంచి, కొండపై నుంచి కొండ కింద ఊరు ఎలా ఉందో చూడండి. ఇది మేము జర్నీ చేస్తున్న ఫునిక్లియర్ మొత్తం కూడా. అసలు సో ఇప్పుడు మీరు చూస్తే మాకు ఆపోజిట్లో ఇంకోటి వస్తుంది. ఇక్కడ దగ్గరలో క్రాసింగ్ ఉంది. మేము ఇద్దరం ఒకేసారి క్రాస్ అవుతాం అనుకుంటున్నాం నాకు తెలిసి. చూడొచ్చు మీరు, ఇంకోటి వస్తుంది, మేము వెళ్తున్నాం. రెండు ఒకేసారి వెళ్తున్నాయి.
మేము స్ట్రైట్ వెళ్తామా, వాళ్ళు లెఫ్ట్ వస్తారు. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ క్రాసింగ్. ఇక్కడ ఉన్నది చిన్న క్రాసింగ్, అక్కడ దాకా సింగిల్ ట్రాకే, ఇక్కడ మాత్రం డబల్. మీరు చూస్తే మేము లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు రైట్కి వచ్చేస్తున్నారు. బాయ్ బాయ్. సో వాళ్ళు అలా అటు సైడ్కి వెళ్ళిపోయారు, మేమేమో ఇటు సైడ్కి వచ్చేసాం. బాగుంది ఎక్స్పీరియన్స్. సో నాకు తెలిసి మేమైతే డెడ్ ఎండ్కి వచ్చాం ఆల్మోస్ట్. మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి కేబుల్ కార్ ఆ పైకి, అది కూడా ఒక కేబుల్ కార్ ఎంతోసేపు ఉండదు నాకు తెలిసి, 5 minutes ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే కనిపిస్తుంది ఆల్రెడీ ఆ పైన టాప్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ పై దాకా ఉన్నది. ఫుల్లీ స్టోన్ ఎలా తిరుగుతున్నాయో. ఇంత ఎక్స్పీరియన్స్ని నా కూతురు చూడండి ఎలా పడుకుండిపోయింది మొత్తం దెబ్బకి. లోపల ఎక్కడ స్ట్రాలర్స్ పెట్టుకునే ఫెసిలిటీ లేక నాకు ఒక్కడికి ఈ ప్లేస్ ఇక్కడ ఉండమని ఇచ్చారు. అదే నాకు లక్ అయింది. సో మీరు కూడా ఇటువంటిది ఏమైనా ప్లాన్ చేస్తే స్ట్రాలర్తో రండి, మీకు కూడా ఇటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ దొరుకుతుంది. వీళ్ళు ఈ మౌంటైన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో వీ కెన్ డూ ట్రెక్కింగ్ హియర్. ట్రెక్కింగ్ వీ కెన్ డూ. నైస్. ఫ్రమ్ డౌన్. ఓకే. సో కింద నుంచి పైకి వెళ్ళడానికి 4.5 గంటలు పడుతుందంట. సో దీస్ గైస్ ఆర్ డూయింగ్ దట్. వావ్, హాయ్. సో కింద నుంచి పైకి వెళ్ళడానికి 4.5 hours పడుతుందంట. చాలా డీప్గా ఉంటుందంట, హైట్ స్టీప్గా ఉంటుందంట. సో 4.5 గంటల పాటు ఎవరైనా ట్రెక్కింగ్ ఎంతూసియాస్టిక్స్ ఉంటే ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసుకోండి. నా వల్ల అయితే కాదు, ఇదేదో 10-20 నిమిషాల్లో పైకి వెళ్ళిపోతాం కింద నుంచి. అండ్ మోర్ ఓవర్ నేను డబ్బులు కూడా కట్టాను దీనికి. అంతే ఫ్రెండ్స్, మా ఫనిక్లియర్ రైడ్ అయితే ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. సో మేము ఇప్పుడు ఇక్కడ దిగి క్యాబ్రీ అయితే క్యాచ్ చేయాలన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నెక్స్ట్ క్యాబ్రియో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.